హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఏందన్న వార్త ఏపీలో ఇక్కడ మళ్ళీ ఎన్నికలు. ఇప్పుడే ఎన్నికల కమిషన్ ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. నెలన్నర రోజుల వ్యవధిలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ కాసేపటి క్రితమే విడుదల చేసింది. మొన్న జరిగినట్లుగానే ఇప్పుడు కూడా అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని చెప్తున్నారు కొందరు. ఏపీలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నుకోవాల్సిన స్థానాలు ఇవి. దీనికోసం ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూలై 2వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 3వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు. దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 5వ తేదీ వరకు గడువు ఉంటుంది. 12వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. అదే రోజు సాయంత్రం ఫలితాలను కూడా వెల్లడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇక్బాల్పై అనర్హత వేటు వేయడం వల్లనే ఈ 2 ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. దీనికి అనుగుణంగా శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేస్ రాజు ఇక ఈ రామయ్య గారిపైన అనర్హత వేటు వేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ పైన వేటు పడింది. ఫలితంగా ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు అవసరమైంది. ఈ ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడం వల్ల టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ఈ రెండింటిని గెలుచుకోవడం ఖాయమైంది. ఎమ్మెల్సీని గెలుచుకునేంత బలం లేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు. ఈ 2 కూడా ఏకగ్రీవం అవుతాయని ఇప్పుడైతే వార్త వస్తోంది ఫ్రెండ్స్.